కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. నూతన సంవత్సరం కానుకగా ప్రతి ఇంటికి కరెంటు బిల్లును అదనంగా కూటమి ప్రభుత్వం వేయబోతుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసేందుకే ఇచ్చినట్లే ఉందని విమర్శించారు. బిల్లులు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి 92 పైసల రూపాయల లెక్కన ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జ్ వేస్తా ఉన్నారు. నూతన సంవత్సర కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట. మొత్తం 9,000 కోట్ల రూపాయలు. దాంట్లో విద్యుత్ వ్యవసాయానికి సబ్సిడీల కింద 1,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాలా, అది పోను మిగతాది 7,900 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం 2 సంవత్సరాలు ప్రతి యూనిట్ కు ప్రతి కుటుంబం మీద 92 పైసలు వేయడం జరుగుతా ఉంది. అది జనవరిలో మీకంతా బిల్లులు వస్తాయి. ఇది చెప్పినా కూడా ఇది జగన్ గవర్నమెంట్ మీద ఇదేదో అప్పుడంతా ఏదో చేసిపోయింది మేమే. ఈ రోజు జగన్ గవర్నమెంట్ ఏమేం చేసిందో ఎన్నికల ముందే మీరు చెప్పినారు. ఇన్ని అప్పులున్నాయి, ఈ పరిస్థితి ఉన్నాయి, మేముంటే సంపద సృష్టించి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తాం, అసలు 30% తగ్గిస్తామని చెప్పి అదనంగా భారం వేస్తా ఉన్నా. దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు? ₹5.90 కరెంటు కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళు లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ₹2.49 కరెంటు కొనుగోలు చేశారు. ₹5.90 కొనేది తప్ప కరెక్టా? అదే సోలార్ ఎనర్జీ ₹2.49 కొనేది కరెక్టా? కరెంటు ఛార్జీలు బిల్లులు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి 92 పైసల రూపాయల లెక్కన ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జ్ వేస్తా ఉన్నారు. నూతన సంవత్సర కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట. మొత్తం 9,000 కోట్ల రూపాయలు. దాంట్లో